ఇక అమరత్వం దిశగా అడుగులు, మరణాన్ని జయించేందుకు మానవ జాతి విశ్వ ప్రయత్నాలు. అమ్మా, చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా? ఇప్పటికే డెడ్ బాడీలను ఫ్రీజర్ చేసుకున్న కొందరు. క్రయోజెనిక్ టెక్నాలజీ ఏం చెబుతుంది? అమరత్వం కోసం కంపెనీలకు క్యూ కడుతున్న జనాలు. మృతదేహాన్ని భద్రపరిచి భవిష్యత్తులో మళ్ళీ ప్రాణం పోయడంపై ధీమాగా ఉన్న సైంటిస్టులు. ఓ అయ్యా, ఏంది? పూర్వం చిన్న వ్యాధులకే మరణించే మనిషి ఆధునాతన వైద్యం సాయంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా కోలుకోగలుగుతున్నారు. సైంటిస్టుల పరిశోధనలు, నూతన టెక్నాలజీ సాయంతో మనిషి ఆయుష్ ప్రమాణాలు కూడా చాలా మేరకు పెరిగాయి. కానీ టెక్నాలజీ ఎంత వృద్ధి చెందినా మనిషి తన మరణాన్ని మాత్రం జయించలేకపోయాడు. అయినా పట్టుబదలని విక్రమార్కుడిలా మనిషి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే క్రయోజెనిక్ టెక్నాలజీ ఉపయోగించి చనిపోయిన మనిషికి భవిష్యత్తులో ప్రాణం పోయాలని సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ మృతదేహాలను సైతం ప్రిజర్వ్ చేసుకోవడం గమనార్హం. వాస్తవానికి అమరత్వం సాధ్యమేనా? సైంటిస్టులు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్దాం? ఏంది? చచ్చిపోయిన వాళ్ళను మళ్ళా బతికించే ప్రయత్నాలు సైంటిస్టులు చేస్తున్నారంట. మరి ఇంత విచిత్రం ఇది. మరి ఇక కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వచ్చే నెల 5న హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసుల మేరకు హాజరు అవ్వబోతున్నారంట. హాజరు అవ్వకుంటే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చనే భావన. మరోవైపు ప్రాజెక్టుపై జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రయత్నం. అదే రోజున భారీ బల ప్రదర్శనకు గులాబీ నేతల ప్లాన్. ఒక్క రోజు ముందే హైదరాబాద్కు కేటీఆర్ వచ్చి కాళేశ్వరం కమిషన్కు మరి 100 కార్లతో పోతారు, 1000 కార్లతో పోతారు. అటు మహారాష్ట్రకు పోయినావుగా 1000 కార్లతో, గట్లనే పోయేటట్టున్నారు ఇక్కడ. ఇక సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత. పార్టీ పేరు సైతం ఖరారు. జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. రఘునందన్ రావు చెప్పిండుగా, ఎంపీ, మెదక్ ఎంపీ. జాగృతికి అనుబంధంగా మరికొన్ని సంస్థల ఏర్పాటు. సింగరేణి జాగృతి కమిటీ ప్రకటన. 11 ప్రాంతాలకు కోఆర్డినేటర్ల నియామకం. టీబీజీకేఎస్తో కలిసి పనిచేస్తాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కొత్త పార్టీ పెట్టిస్తున్న కేసీఆర్. షర్మిలాల ఎమ్మెల్సీ సైతం పాదయాత్ర. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అధికారులు అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలి. వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టండి సీఎం రేవంత్ రెడ్డి. వెనుకాడద్దు అంటున్నాడు. ఇక మావోయిస్టులను చంపితే సంబరాలు చేసుకుంటారా? కనీసం మృతదేహాలు కూడా అప్పగించారా? ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. ప్రధాని మోదీ అమిత్ షాపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని ఫైర్. మనుషులను చంపే హక్కు ఎవరిచ్చారు? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. ఇక ఛత్తీస్గఢ్లో 18 మంది మావోయిస్టులు లొంగుబాటు. నిన్న మళ్ళా ఈడ వార్త రాలేదు. వాస్తవంగా ఛత్తీస్గఢ్లో 18 మంది మావోయిస్టులు లొంగుబాటు అయితే జార్ఖండ్లో మళ్ళీ మావోయిస్టులను నిన్నే చంపి పడేసిండు. ఇక్కడ ఏ వార్త రాలేదు. ఇక్కడ